విశాఖ తీరంలో పుట్టిన భూకంపం ఆంధ్రప్రదేశ్ను కుదిపేస్తోంది. వేలాది ఎకరాల భూముల రికార్డులు గోల్మాల్ పెను దుమారం రేపుతోంది. తహసీల్దార్ కార్యాలయాలే అడ్డాగా భూ బకాసురులు దందా నడిపించారు. అడంగల్ 1B అలానే FMB భారీగా మాయం కావడంపై ఈ నెల 15న బహిరంగ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. భూ బకాసురుల అక్రమాలపై పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించింది అఖిలపక్షం. విశాఖ జిల్లాలో రెవెన్యూ రికార్డులను మాయం చేసి భూమాఫియా ఆడిన వికృత క్రీడ వెలుగులోకొచ్చింది. కాస్త భూమి కంటపడితే చాలు రెవెన్యూ సిబ్బంది సాక్షిగా రికార్డులను గల్లంతు చేసేయటం, లేదంటే ఇష్టారాజ్యంగా మార్చిపారేయటం, జనం జాగాలో పాగా వేయటం పరిపాటిగా మారింది. జిల్లాలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ, ప్రైవేటు భూముల రికార్డులు గల్లంతైపోయాయి. స్థానిక అధికార యంత్రాంగం కనుసన్నల్లోనే ల్యాండ్ గ్రాబర్లు చెలరేగిపోతుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. కష్టపడి పైసా పైసా కూడబెట్టి కొనుక్కున్న భూములను ఏ మాయగాడు వచ్చి కబళించుకుపోతాడో తెలియక సామాన్యులు కంపించిపోయే పరిస్థితి. భూ యాజమాన్యానికి నిఖార్సైన ఆధారాలుగా నిలవాల్సిన అడంగల్, 1B, FMB వంటి రెవెన్యూ రికార్డులన్నీ భారీగా గల్లంతైపోవడంతో తీవ్ర దుమారం రేగింది. భూ కబ్జాలపై మంత్రి అయ్యన్న పాత్రుడు తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. టెంపరింగ్ అయింది. ఎవరు మీరు చెప్పలేదు, నాకు నేనే చెప్పాను మీకు. ఎందుకంటే ఐ వాజ్ ప్యూరిఫైయింగ్ దిస్ రికార్డ్ టు అప్లోడ్ ఆన్ ద వెబ్సైట్. సో టెంపరింగ్ అయింది. టెంపరింగ్ ఎట్లా అయింది? ఆఫీస్లో అంత పెద్ద స్థాయిలో జరిగే అవకాశం లేదు, రికార్డ్ రూమ్లో. సో ఏదో ఒక కారణం ఉంది. కారణం ఏం తెలిసిందంటే ప్రైమా ఫేసి రికార్డ్ బయటికి పోతారు, తీసుకెళ్తారు, మళ్ళీ తీసుకువస్తారు, ఇష్టం బట్టి చేస్తారు. ఇది కూడా చెక్ చేయడానికి ఈచ్ రికార్డ్ రూమ్లో మేము CCTV మానిటరింగ్ పెడుతున్నాము, సర్విలెన్స్. ఇది కూడా తహసీల్దార్ ఆఫీస్లో ఉండదు, మానిటరింగ్ ఇక్కడ నుంచి చేస్తాము. అక్కడ కెమెరా మాత్రమే ఉంటుంది, సర్విలెన్స్ ఇక్కడ నుంచి జాయింట్ కలెక్టర్ స్థాయిలో జరుగుతుంది. దానికి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ రూమ్ లో చేయబోతున్నాము. రెవెన్యూ వ్యవహారాలన్నింటికీ రికార్డులే ప్రాణాధారం. భూములు, ఆస్తులకు సంబంధించి ప్రజలకు సర్కారీ రికార్డులే పెద్ద దిక్కు. కొందరు అవినీతిపరులైన రెవెన్యూ ఉద్యోగుల ప్రమేయంతో రికార్డుల్ని మాయం చేస్తుండటంతో యాజమాన్య వివాదాలు తలెత్తినప్పుడు అర్హులు నష్టపోతున్నారు. ఇదే అదనుగా సివిల్ వివాదాలు, లిటిగేషన్లు పెరిగిపోతున్నాయి. అసలు యజమానులెవరో తెలియక కోర్టు కేసులు పెరిగిపోతున్నాయి. భూమికి అసలు యజమాని తానే అని నిరూపించుకోవటానికి నానా తిప్పలు పడాల్సి వస్తోంది. తీరా ఏదో చేసి రికార్డులు సంపాదించగలిగినా ఏది ఒరిజినల్లో తేలేసరికి జీవితం తెల్లారిపోతోంది. జిల్లాలోని FMBలో 2,45,896 సర్వే నెంబర్లు ఉండగా వీటిలో 16,735 సర్వే నెంబర్లకు సంబంధించిన రికార్డులు మిస్ అయ్యాయి. 379 RSRలు, 233 విలేజ్ మ్యాపులు అదృశ్యమైనట్టు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. విశాఖపట్నంలో భూభోగత ఎంత ఉందో మీకంటే నాకు ఎక్కువ తెలుసు. చాలా సందర్భాల్లో ఒక మంత్రిగా కూడా విమర్శించాను నేను. మంత్రిగా గవర్నమెంట్ మీద ఎవరైనా విమర్శిస్తారండి? ఇక చాలా గౌరవం జరుగుతున్నాయి. చాలామంది విశాఖపట్నంలో తెలియదు, మీకు తెలుసు, విశాఖపట్నంలో ఉండి సింగపూర్ కానీ, లండన్ కానీ, అమెరికా వెళ్ళి ఉద్యోగాలు చేసుకొని రాత్రి పౌరు కష్టపడి తినకుండా సంపాదించుకున్న డబ్బులతో ఇక్కడ భూములు కొనుక్కుంటే ఆ భూములు కూడా ఆక్రమించే సందర్భాలు ఉన్నాయి. ఆ డబ్బులన్నీ కూడబెట్టుకొని ల్యాండ్ కొంటుంటే ఆ ల్యాండ్ కూడా రాజకీయ నాయకులు ఆక్రమించుకుంటుంటే పట్టించుకోకపోతే ధర్మం ఎన్ని సందర్భాలు చెప్పారండి. విశాఖపట్నం జిల్లాలో తీరా అటవీ ప్రాంతం మినహాయించగా 5 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. వీటిలో FMB రికార్డుల్లో గల్లంతైన భూములు అక్షరాల 1,00,000 ఎకరాలు. ఇంత పెద్ద ఎత్తున రికార్డులు మాయమైపోయాయంటే రెవెన్యూ మాయగాళ్లు ఎంతకు తెగించారో అర్థమవుతుంది. అగ్ని ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రికార్డులు దెబ్బతినటం ఒకెత్తు. కానీ భూమాఫియా విసిరే కాసులకు కక్కుర్తిపడి గాది కింద పందికొక్కులు కొట్టేసిన దస్త్రాలు ఇప్పుడు భయపెడుతున్నాయి. విశాఖ పరిసరాలు అభివృద్ధి కేంద్రాలుగా మారటంతో ఇక్కడి భూములు బంగారం కంటే విలువైనవిగా మారిపోయాయి. దీనికి తోడు భూముల రికార్డులు సక్రమంగా లేకపోవటం, ఏ కాలం నాటి దస్తావేజునైనా పుట్టించే గనులు ఉండటంతో విశాఖ పరిసరాల్లో భూములకు రక్షణ లేకుండా పోతోంది. విశాఖ రూరల్ తహసీల్దార్ కార్యాలయం పరిధిలోని మధురవాడ, కొమ్మాది ఏరియాల్లో రికార్డుల ట్యాంపరింగ్ వ్యవహారం కలెక్టర్ పసిగట్టారు. డిప్యూటీ తహసీల్దార్ ఫీల్డ్ సర్వే చేయించగా ఈ ప్రాంతంలోనే అత్యంత ఖరీదైన సుమారు 270 ఎకరాల భూముల రికార్డులు ట్యాంపరింగ్ అయ్యాయి. 13 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. ఒకవైపు గ్రామీణ తహసీల్దార్ కార్యాలయం పరిధిలో ట్యాంపరింగ్ పై విచారణ జరుగుతుండగానే గాజువాక, నక్కపల్లిలో సైతం భూముల రికార్డులు మాయమైనట్టు అధికారుల దృష్టికొచ్చింది. ఎక్కువ భూములు అన్యాక్రాంతమైనటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా బయట నుంచి ఈ ప్రాంతానికి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఉద్యోగుల యొక్క సహకారాన్ని తీసుకొని వాళ్ళ ద్వారానే ఈ రకమైనటువంటి ఆక్రమణలో కబ్జాలు చేసేటటువంటి పరిస్థితి ఉంది. అంటే కబ్జా చేయడం అంటే భూమిని ఆక్రమణ చేసుకొని అమ్మడం వేరు. ఇక్కడ అలా కాదు. దానికి కావలసినటువంటి లీగల్ డాక్యుమెంట్స్ని వాళ్ళు సృష్టించేస్తున్నారు.
ఈరోజు ప్రభుత్వ రికార్డులు అంటే రహస్యంగా ఉండాల్సినటువంటి ప్రభుత్వ రికార్డుల గదిలో కూడా దూరి ఆ రికార్డులను కూడా తారుమారు చేసేటటువంటి పరిస్థితి, లేనటువంటి పేరులతోనే కొత్త రికార్డులు సృష్టించి అవన్నీ కూడా ఎప్పుడో 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితమే తయారయ్యని చెప్పిన పద్ధతుల్లో వాళ్ళు చేయడం అన్నది ఇప్పుడు ఈ కుంభకోణం ద్వారా బయటకు వచ్చింది. విశాఖ భూ అక్రమాలపై నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న బృందం నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వ భూముల్ని గుర్తించి జియో ఫెన్సింగ్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. అసలు మాయమైన రికార్డుల్ని సరిచేయటం, భూముల్ని కోల్పోయిన వారికి న్యాయం చేయటం సాధ్యమేనా అన్నది తేలాల్సి ఉంది. భూములకు సంబంధించిన రికార్డులన్నీ ఆన్లైన్లోనే, అంతా పారదర్శకం అంటూ గొప్పలు చెప్పుకోవటమే తప్ప కింది స్థాయిలో ఏం జరుగుతోందో పర్యవేక్షించే పరిస్థితి లేదు. పైనుంచి అజమాయిషీ లేకపోవడంతో కింది స్థాయిలో అధికారులు చెలరేగారు. రియల్ భూమితో భూముల ధరలు పెరగడంతో కోట్ల రూపాయలు కూడబెట్టుకున్నారు. అధికారులు అక్రమార్కులు కలిసి సాగించిన భూదందా చూసి భూమాత గుండె పగిలిపోతోంది, సామాన్యుడి గుండె రగిలిపోతోంది. వెబ్ల్యాండ్, మీ భూమి, ప్రభుత్వ ప్రైవేటు భూముల పూర్తి వివరాలు ఇందులో నిక్షిప్తమై ఉంటాయి. ఎలాంటి లావాదేవీ జరిగినా నేరుగా చూసుకునే వీలుంటుంది. కానీ ఈ టెక్నాలజీ ఫలాలు జనానికి చేరే ముందే భూబకాసురులు మాయించేశారు. ఎఫ్ఎంబి అంటే సర్వే సిబ్బంది రూపొందించే భూ వివరాల పటం ఇది. ఒక యజమానికి సంబంధించిన భూమి హద్దులు, విస్తీర్ణం, హద్దు సర్వే నంబర్లు, ఆ భూమికి ఉన్న దారి, ఇలాంటి సమస్త వివరాలతో కూడిన పటం ఇది. ఇది ఉంటే యజమానికి ఖచ్చితమైన హద్దులతో తన భూమి ఎక్కడ ఉందో స్పష్టంగా తెలుస్తుంది. ఇలా గ్రామంలోని ప్రతి భూమికి సంబంధించిన ఎఫ్ఎంబి ఆధారంగా మొత్తం గ్రామానికి సంబంధించిన ఎఫ్ఎంబిని సిద్ధం చేస్తారు. రెవెన్యూ సిబ్బంది దీన్ని నెంబర్ 3 అకౌంట్గా గుర్తిస్తారు. దీనిలో భూమి అసలు యజమాని ఎవరు, ప్రస్తుతం ఆ భూమి అనుభవదారు, సదరు భూమి సాగులో ఉందా లేదా వంటి వివరాలు నమోదు చేస్తారు. రెవెన్యూ సిబ్బంది ప్రతి ఏటా ఈ రికార్డులను పరిశీలించి జమాబందీలో తాజా వివరాలు నమోదు చేయాలి. దీనివల్ల భూ యాజమాన్య వివరాలు పక్కాగా రికార్డుల్లో ఉంటాయి. కానీ ఈ జమాబందీ పైన, ఎస్ఎఫ్ఏ నిర్వహణపైన రెవెన్యూ యంత్రాంగం దృష్టి పెట్టకపోవడంతో మోసాలకు ఆస్కారం పెరుగుతోంది. దీనిమే ప్రజలకు నిజాలు తెలియాలి. అందుకే సిబిఐ ఎంక్వైరీ ఇవాళ కాదు నేను చెప్తుంది. మొదటి నుంచి నేను చెప్పుకొస్తున్నాను ఈ మాటని. మొదటి రోజు ఏ రోజు అయితే మేము ఉన్నాము గత 6 నెలలుగా ఈ విషయాన్ని మేము చెప్తున్నాం. కాబట్టి ఇందులో న్యాయం జరగాలి, ఇందులో వాస్తవాలు బయటకు రావాలంటే థర్డ్ పార్టీ ఏజెన్సీ రావాలి. రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీతో దీని న్యాయం జరగదు. థర్డ్ పార్టీ ఏజెన్సీ అంటే సిబిఐ ఎంక్వైరీ లాంటి సంస్థ దర్యాప్తు చేస్తే తప్ప దీంట్లో వాస్తవాలు బయటకు రావు. రోజుకో మాట చెప్తున్నారు జిల్లా కలెక్టర్ గారు, ఏది నమ్మంటారు? విశాఖ జిల్లాలో ఈనాం భూములు ఎక్కువ. విజయనగరం రాజులిచ్చిన ఈనాం భూములు అధికంగా ఉండటంతో రెవెన్యూ రికార్డుల్లో రకరకాల గందరగోళాలు ఉన్నాయి. ఈనాం ఇచ్చిన భూములకు సరైన దస్తావేజులు లేకపోవడంతో 1970లలో సెటిల్మెంట్ చేసి ఫెయిర్ అడంగళ్లు రూపొందించారు. వీటినే సెటిల్మెంట్ ఫెయిర్ అడంగళ్లు, ఎస్ఎఫ్ఏ అంటారు. ఉన్న వాటిల్లో పేరు మార్చి, ఫోటోలు అతికించి భూములు కాజేయటం, విస్తీర్ణాలు మార్చేయటం వంటి అవకతవకలు విశాఖ గ్రామీణం, భీమునిపట్నం, ఆనందపురంలో తరచూ కనిపిస్తున్నాయి. పరదేశిపాలెం, మధురవాడ, కొమ్మాది, పోతినమల్లయ్యపాలెం, ఎండాడ, ఋషికొండ, ముడసర్లోవా, చినగదిలి, బక్కన్నపాలెం ప్రాంతాల్లో భూములు మంచి ధర పలుకుతున్నాయి. రాష్ట్రంలోనే భూముల విలువ అత్యధికంగా ఉన్న ప్రాంతాలు ఈ మండల పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఎకరా ధర 25 కోట్ల రూపాయలకు పైనే పలుకుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ ప్రాంతాల్లో భూముల్ని భారీగా కొనుగోలు చేశారు. ఎక్కడన్నా ఖాళీ జాగాలు కనపడితే నేతల అండదండలతో వాటిని చేజిక్కించుకునేందుకు భూరాబందులు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. విశాఖపట్నం డివిజన్ లో విశాఖపట్నం రూరల్ అంటే చిన్నగద్లి మండల్ ఉన్నటువంటి కొన్ని గ్రామాలు, ముఖ్యంగా మధురవాడ, కొమ్మాది, బక్కన్నపాలెం, పరదేశిపాలెం, ఋషికొండ, ఇటువంటి కొన్ని గ్రామాల్లో సమస్యలను చెప్పి ఇప్పుడు దాకా మన వేవ్ ల్యాండ్లో పెట్టలేకపోయాడు. సో ఇవన్నీ ఇప్పుడు పెట్టాలి కాబట్టి చెక్ చేస్తాం. పెట్టే ముందు అన్ని చెక్ చేస్తాం. చెక్ చేస్తున్నప్పుడు కొన్ని సమస్యలు వచ్చాయి. వెబ్ల్యాండ్ కొందరు తహసీల్దార్లు, రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులకు కల్పతరువుగా మారింది. డిజిటల్ కీని సైతం మాయించేసి, రికార్డులను ట్యాంపరింగ్ చేసి వందలాది ఎకరాల రికార్డులు మాయించేసేసినట్టు ఆరోపణలు గుప్పుమన్నాయి. కొందరు తహసీల్దార్లు డిజిటల్ కీని దుర్వినియోగం చేస్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. కబ్జాదారులు, తహసీల్దార్ కలిసిపోతే వెబ్ల్యాండ్లో కూడా భూ యజమానుల వివరాలను సులభంగా మార్చేసే వీలుంది. డిజిటల్ కీ ద్వారా ఒక్కరోజు పాటు భూ యజమాని పేరు మారుస్తుండటం వీళ్లు అనుసరిస్తున్న మరో కుతంత్రం. అలా మార్చిన రోజే ఆ భూమిని విక్రయించేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయించేస్తారు. ఆ మర్నాడు తిరిగి దాన్ని పాత యజమాని పేరు మీదకు మార్చేస్తారు. దీనివల్ల భూమి యాజమాన్యం విషయంలో పెద్ద గందరగోళం నెలకొంటోంది.
రెవెన్యూ రికార్డుల తారుమారు, పాత తేదీలతో సంతకాలు చేయటం, స్టాంపులు వేయటం లాంటి పనుల్లో కొందరు రిటైర్డ్ తహసీల్దారులు, రెవెన్యూ అధికారులు ఆరితేరిపోయారు. దశాబ్దాల నాటి దస్తావేజు కాగితాలు కూడా లభ్యమవుతూ ఉండడంతో రికార్డులు తారుమారు చేసి వీటిని ప్రభుత్వ రికార్డుల్లో చొప్పించే దుష్ట చర్యలకు పాల్పడుతున్నారు. కట్టుదిట్టంగా ఉండాల్సిన రెవెన్యూ రికార్డుల్ని బయటకు తెచ్చి తమకు కావలసిన విధంగా కూడా కొందరు రాసుకుంటున్నారన్న ఆరోపణలు చాలా కాలంగా వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. అత్యంత విలువైన భూములు ఉన్న విశాఖ అర్బన్, గ్రామీణ, గాజువాక, పద్మనాభం, భీమునిపట్నం, ఆనందపురం, పెందుర్తి, పరవాడ, సబ్బవరం, పెదగంట్యాడ, అనకాపల్లి, చోడవరం, యలమంచిలి, నర్సీపట్నం, అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో ఎఫ్ఎంబీ రికార్డులు భారీగా గల్లంతయ్యాయి. ఈ ప్రాంతాల్లో స్థిరాస్తి రంగం మంచి ఊపు మీద ఉంది. పలు ఐటీ సంస్థలు, పరిశ్రమలు, పర్యాటక, మౌలిక సదుపాయాల వంటివన్నీ ఇక్కడే భారీగా విస్తరిస్తున్నాయి. ఇంతటి కీలకమైన ఈ ప్రాంతానికి సంబంధించిన కొన్ని దస్త్రాల్ని కాసులకు కక్కుర్తిపడి అధికారులే మాయించేస్తే మరికొన్ని నిర్లక్ష్యం కారణంగా పాడైపోయాయి.